సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. మనకు యాక్చువల్లీ December 9కే ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని మనకు అనౌన్స్మెంట్ చేశారు. బట్ అది ఎక్స్టెండ్ చేశారు. జనవరిలో అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నారు. మనకు ఫిబ్రవరిలో అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు December 9కి రిజల్ట్ అనేది ఇంపాసిబుల్ అని గతంలో కూడా మనం అవును. సో కాబట్టి ఫిబ్రవరి కూడా కొంచెం కష్టమే. అంటే ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పటికీ మనకి మార్చ్ అయితే పడుతుంది. సో కాబట్టి మార్చ్ వరకు పూర్తయ్యే అవకాశాలు అయితే గణనీయంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చినా కానీ దానికి 1:3 ఇచ్చి వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసరికి టైం పడుతుంది. మార్చ్ అయితే అవుతుంది. మార్చ్ కూడా అంటే మనకి పోస్టింగ్స్ రావడం అనేది మార్చ్ వరకు అవుతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా మనకు దాదాపు 450 పోస్టులు అంటున్నారు. ఇప్పుడే 563 ఉన్నాయి, ఇంకా అవి ఫిల్అప్ కాలేదు. సో కొత్త నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అన్నిగాను అంటే ఇది ఓన్లీ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగినటువంటి స్టేట్మెంటే కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఈ మాట రావడం జరిగింది. కాబట్టి మనం దాన్ని నమ్మొచ్చు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లోనూ చెప్పడం జరిగింది, అలాగే ఆయన చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. 2 లెవెల్ నోటిఫికేషన్ ఉంది అంటే గ్రూప్ 1 లాంటి 2 లెవెల్ నోటిఫికేషన్ ఉందంటే దాన్ని 9 నెలల్లో 10 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. సో కాబట్టి ఇప్పుడు మే నుంచి మనకి నోటిఫికేషన్లు మొదలవుతాయి అన్నారు. అవును సార్. అది మనకి అరౌండ్ 2025 ఏప్రిల్ లోపల లేకపోతే జనవరి లోపల అయిపోయేటటువంటి అవకాశాలు కనపడతాయి. ఇప్పుడు అందరికీ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలన్నా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది ఒక డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ రాసిన వాళ్ళు మినిమం అవేర్నెస్ అనేది ఉంటుంది కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేస్తే మంచిది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ని బట్టి మన స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మామూలుగా మన గ్రూప్ 2 అయితే కీ చూసుకుంటాం, ఓఎంఆర్ షీట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఫైనల్కి అది మాస్టర్ కీ పెట్టారు. బట్ గ్రూప్ 1 మెయిన్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు కదా. అవును. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే బెటర్ అని. సో రిజల్ట్ వెయిటింగ్ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ ఎంతమంది రాశారు? ఒక 27,000 మంది రాశారు అంతే. 21,000 మంది రాశారు. ఆ 21,000 మీకు పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ రాయాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కొంతవరకు. కనుక టెస్టులు ప్రిపేర్ అయితే బెటర్. టెస్టుల రూపంలో ప్రిపేర్ అయితే ఈ 2024లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని ఆధారంగా చేసుకుని ప్రిపేర్ అయితే మంచిది. ఎందుకంటే మనం ఈ పేపర్ వాల్యుయేషన్లో కూడా ఫండమెంటల్గా చూసినటువంటి ఆస్పెక్ట్ ఏంటి అంటే, ప్రాపర్గా నువ్వు పాయింట్ వైజ్గా రాసేదా లేదా అనే అంశాన్ని గణనీయంగా చూస్తున్నారు. అంటే మనం ఎలా పడితే అలా ఆన్సర్ రాసి మనకి 100కి 100 మార్కులు రావాలంటే కుదరదు. సో ఒక ప్రాపర్ కీ ఉంటుంది. ఆ కీ ప్రకారమే మన ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది ఉండాలి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, కేసులు ఇటువంటి వాటి గురించి ఆలోచించకండి. ఎన్ని కేసులు ఉన్నా యూపీఎస్సీ లాగా ఎగ్జామ్ జరిగిపోవడం అనేటటువంటిది అయితే పెట్టుకున్నారు కనుక. అండ్ బుర్రా వెంకటేశం గారు ఈ విషయంలో మరీ ఎక్కువ కఠినంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిపోతుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ని 1 ఇయర్లో జరిగిపోతుంది అనేటటువంటి అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే మంచిది. సార్, ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ 450 దాకా ఉన్నాయంటున్నారు. దాంట్లో చేంజెస్ ఏమన్నా వస్తాయా సార్? ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ పెడతామంటున్నారు. ఇంటర్వ్యూ పైన కూడా కొంచెం డిస్కషన్ జరుగుతుంది. సో అదేమన్నా సిలబస్ కానీ ఏదైనా ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చా సార్? సో ప్యాటర్న్ మార్చడం అనేది నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తుంది. ఈ లోపల మనం కేవలం అంచనాలు మాత్రమే. సో అంటే ఏపీ గ్రూప్ 1ని దృష్టిలో పెట్టుకుని అలా ఏమన్నా తయారు చేయొచ్చు ఈ కొత్త ప్యాటర్న్ని కొత్త గవర్నమెంట్లో. కాబట్టి అది సిలబస్ కమిటీ నిర్ణయించిన తర్వాత మాత్రమే కమిషన్ అనౌన్స్మెంట్లోనే నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తుంది. సార్, మనకు మామూలుగా యూపీఎస్సీ ప్రిలిమ్ చూసుకున్నా ఇప్పుడు May 25కి ఉంది. మనకు మోస్ట్ ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఒక 1 మంత్ అటు ఇటు ఉండేట్లాగా ఉంది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే. సో దీని ఇంటర్లింకింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎలాగో ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ 1 కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు మేలో కనుక నోటిఫికేషన్ వస్తే మినిమం 3 నెలలు అయితే మనకి టైం ఉంటుంది కాబట్టి గ్రూప్ 1కి. అంటే మే సపోజ్ 3rd వీక్లోనే ఎప్పుడు వచ్చింది అనుకుంటాం, జూన్, జూలై, ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది. అరౌండ్ అక్టోబర్, నవంబర్లో మెయిన్స్ ఉంటుంది. సో మనం మే నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ పెట్టుకోవడం మంచిది.
ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రిలిమ్స్ అంటే క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ స్టార్ట్ చేద్దామని అంటారు. సో మెయిన్స్ అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లోనూ కలిపి కొంత సబ్జెక్ట్ ఉంది కనుక, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇటువంటి సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు ఉన్నాయి కనుక రెండింటినీ కంబైన్డ్గానే ప్రిపేర్ అవ్వడం మంచిది. సరే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ సీనియర్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ టైం టేబుల్ కానీ స్కెడ్యూల్ కానీ ఎట్లా ఉండవచ్చు? సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా అంటే 2022-23 ఈ టైంలో 24లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నారు, ఈ గ్రూప్ 1 రాసే కొత్త అభ్యర్థులు ఫస్ట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కోర్ సబ్జెక్ట్ మీద. సో కోర్ సబ్జెక్ట్ అంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది, ప్లస్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లోనూ ఉన్నటువంటిది. సో ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కంబైన్డ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత రెండవది రైటింగ్ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే మనకున్న లిమిటెడ్ టైంలో మెయిన్స్ మీద పట్టు సాధించడం కష్టం. కాబట్టి డే 1 నుంచి కూడా ఈ కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. ప్రతి వీకెండ్లోనూ ఒక టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ప్రిలిమ్స్ అందరు బాగానే చదివారు, బట్ మెయిన్స్కి ప్రాక్టీస్ అనేది ఆ కేసెస్ అవి అనేసరికి చాలా నెగ్లెక్ట్ అయిపోయింది అందరికి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ టైంలోనే ప్రిలిమ్స్తో పాటే మనకి మొరార్లెస్ గ్రూప్ 2 కూడా ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్. కాబట్టి మెయిన్స్కి రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది చాలా మంది. అవును సార్. సో మెయిన్స్ పాస్ అయ్యి కూడా కొంతమంది మెయిన్స్ రాలేదు. అవునవును సార్. ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ బెటర్ అంటారు సార్, మెంటర్షిప్ బెటర్ అంటారు? సో మీకు వీలైతే సెల్ఫ్ ప్రిపరేషనే మంచిది. కాకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్లో మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు కాబట్టి ఏం చదవాలి ఏం చదవకూడదు అనే విషయాలు స్పష్టంగా ఉండవు. కనుక ఆస్పిరెంట్స్ ఒక గైడెన్స్ పెట్టుకుని, ఇప్పుడు సపోజ్ మీరు దూరంగా ఉన్నారు, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఉంటున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మన 21st సెంచరీకి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ క్లాస్ రూమ్లో చెప్పే లెసన్సే షూట్ చేసి యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా యాప్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. గైడెన్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మనం ఏం చదవకూడదు అనేది తెలుస్తుంది ఫస్ట్, ఏం చదవాలి అనేది దానికి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి టాపిక్ మీద లక్షల కొద్ది మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఉపయోగపడుతుంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత తక్కువగా ఎన్నిసార్లు ఎక్కువగా చదవడం అనేది ఇంపార్టెంట్. అది మనకి కోచింగ్ ద్వారా వస్తుంది. సరే, ఇప్పుడు మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ఛానల్లో. ఆయన ఏమన్నాడంటే మేము ఓన్లీ సిలబస్ మాత్రమే ఇస్తాం కానీ సోర్సెస్ అనేది మేము ఏమి చెప్పాము, ఏ బుక్స్ కానీ అలాంటివి మేము ప్రిపేర్ అవ్వమని చెప్పాము. ఎందుకంటే తెలుగు అకాడమీలో కొన్ని అప్డేట్ లేకుంటాయి. సో అది మీరే చూసుకోరని అంటున్నాడు. సోర్సెస్ కానీ మీది మేము జస్ట్ సిలబస్ ఇస్తాం, ఆ సిలబస్ ప్రకారం దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏదైనా క్వశ్చన్కి 2 ఉండవు ఆన్సర్ అని అంటున్నాడు. సో సోర్సెస్ ప్రకారం ఎలా ఉండాలి అంటే? అది కరెక్ట్ పద్ధతి, యాక్చువల్గా అదే కరెక్ట్ పద్ధతి. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ మీకు అంతే ఉంటుంది కదా, యూపీఎస్సీ సిలబస్లో యూపీఎస్సీ సిలబస్ ఇస్తుంది కానీ ఎక్కడ కూడా మీకు ఈ రిసోర్సెస్ నుంచి మేము క్వశ్చన్స్ ఇస్తామని చెప్పదు. కాకపోతే గవర్నమెంట్ సోర్సెస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది. గవర్నమెంట్ సోర్సెస్ అంటే లైక్ అంటే ఈ సపోజ్ మన ఎకనామిక్ సర్వే ఉంటుంది, ఆ ఎకనామిక్ సర్వే లాంటివి చూడాలి. ఓకే సార్. ఇప్పుడు మెయిన్స్కి మనం కంపల్సరీ నోట్స్ తయారు చేసుకుంటాం, బట్ ప్రిలిమ్స్కి కూడా నోట్ మేకింగ్ అవసరం అంటారా సార్? మెయిన్స్కి నోట్స్ తయారు చేస్తాం మనం, ఆన్సర్ రైటింగ్ అనేది. ప్రిలిమ్స్కి నోట్ మేకింగ్ అవసరం అంటారా సార్? సో ప్రిలిమ్స్కి నోట్స్ అక్కర్లేదు, మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతే. కాబట్టి మెయిన్స్కి నోట్స్ ఉంటే సరిపోతుంది, అది కూడా ఆన్సర్ రైటింగ్ పద్ధతిలో ఉంటే చాలు. సార్ మన దగ్గర గ్రూప్ 2 ఏమైనా మెంటర్షిప్ కానీ గైడెన్స్ అలా స్టార్ట్ అయిందా సార్? ఇప్పుడు ఈ జనవరి 25-26 తారీఖుల్లో ఒక ఫ్రీ బూట్ క్యాంప్ 2 రోజుల పాటు ఫ్రీ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అందులో పర్టికులర్గా ఈ కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఇది చాలా ఉపయోగపడేటటువంటి బూట్ క్యాంప్ అనమాట. అంటే ఈ బూట్ క్యాంప్ ద్వారా మొత్తం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతిరోజు 3-4 సబ్జెక్టుల మీద ఏ విధంగా ప్రిపేర్ కావాలి, తర్వాత ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి, అలాగే ఎలాంటి పుస్తకాలు చదవాలి, టెస్ట్ సిరీస్ ఏ విధంగా రాయాలి, ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద అవగాహన కలిగించే ప్రోగ్రామ్ అనమాట. సార్ ఇప్పుడు మన గ్రూప్ 2 కూడా దాదాపు 783 వేకెన్సీ మొన్ననే కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఒక 800 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందంట. సో వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ రాబోయే షెడ్యూల్ని బట్టి
మీ ప్రిఫరెన్స్ ఏంటి, మీ చాయిస్ ఏంటి అనే దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం మంచిది. అంటే ఫస్ట్ సపోజ్ గ్రూప్ 1 అయింది అనుకోండి, గ్రూప్ 1 మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ కంబైన్డే ఉంటుంది. మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసినప్పుడు మనం అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇప్పుడు సకల జనుల సమ్మె గురించి రాయాలనుకోండి, అసలు సకల జనుల సమ్మె అంటే ఏంటి, ఎప్పుడు జరిగింది, ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దానిలో ఏ ఉద్యోగులు పాల్గొన్నారో, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇటువంటివన్నీ ఉంటాయి. సో దాని నుంచి మనం దాన్ని అనాలిసిస్ చేయగలుగుతాం. కాబట్టి ఆ రెండింటికి ఉపయోగపడే విధంగా ఫస్ట్ చదువుకుంటాం. గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తాం. సార్ మనకు న్యూస్ పేపర్ ఇలా ప్రిపేర్ అవ్వాలా సార్, ఓన్లీ మ్యాగజైన్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది? సో న్యూస్ పేపర్ విషయంలో మనకి కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ అవసరం అవుతుంటుంది. అండ్ ఈ న్యూస్ పేపర్ని ప్రధానంగా మనం ఎడిటోరియల్ పేజ్ మీద ఫోకస్ చేయడం మంచిది. సో ఎడిటోరియల్ చదవడం జరిగితే అది గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్ 2 కోసం, కరెంట్ అఫైర్స్, తర్వాత ఎకానమీలో కరెంట్ ఇష్యూస్, పాలిటీలో కరెంట్ ఇష్యూస్, ఇటువంటివన్నీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కోసం, ప్లస్ దాన్ని రా మెటీరియల్గా చేసుకుని అనాలిసిస్ కోసం. అనాలిసిస్ అంటే ఏంటి, మెరిట్స్ డిమెరిట్స్ తెలుసుకుని దాన్ని పరిష్కరించడం ఎలాగా, ఈ మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎడిటోరియల్లో ఉంటుంది. సో ఆ ఎడిటోరియల్ని మీరు మొత్తం పేపర్ చదివినా చదవకపోయినా ఎడిటోరియల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, జస్ట్ చదివి వదిలేయండి, మీరు ఏమైనా నోట్స్ కూడా రాసుకోగల, మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైం ఆపర్చునిటీ, మన ఓవరాల్ థింకింగ్ ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎడిటోరియల్ అయితే చదవకుండా మాత్రం పడుకోకుండా పెట్టుకోవాలి. సార్ ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 వాళ్ళకి? సో ఈ గ్రూప్ 1 అభ్యర్థులు చేయాల్సింది ఏంటి అని అంటే, ఫండమెంటల్గా మీరు ఫస్ట్ సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి. అంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంది, తర్వాత మెయిన్స్ ఉంది. మెయిన్స్లో 7 పేపర్లు ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 13 యూనిట్లు ఏంటి, ప్రతి యూనిట్లో ఉన్నటువంటి కీ వర్డ్స్ ఏంటి, మెయిన్స్లో ఉన్న 7 పేపర్లు ఏంటి, ప్రతి పేపర్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, అండ్ తర్వాత ఈ ఇంగ్లీష్ తీసేస్తే మిగతా పేపర్స్లో అంటే జనరల్ ఎస్సేలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, తర్వాత పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు ఉన్నటువంటి 3 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్టులు ఏంటి, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5 యూనిట్లు ఏంటి, ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ఏంటి, ఇవి బట్టి పట్టేయాలి. ఫస్ట్ సిలబస్ని బట్టి పట్టేస్తే మనకి ఈజీగా ఏది చదవాలి ఏది చదవకూడదు అనేటటువంటి అవగాహన వస్తుంది. ముందు అది చేయాలి. ఆ తర్వాత పుస్తకాల కలెక్షన్ తీసుకోవాలి. సిలబస్ని బట్టి పుస్తకాల కలెక్షన్ తీసుకోవాలి. తెలుగు అకాడమీ ప్రామాణికమని మేము ఎక్కడ చెప్పలేదు అన్నారు, కానీ దాన్ని దాటి ఇంకా వేరేది ఏముంటుంది మనకి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదవచ్చు, ప్రాబ్లం లేదు, అది ప్రామాణికం అని చెప్పలేదన్నారు. సో ప్రామాణికం అని చెప్పలేదంటే ఏంటి, అది ప్రామాణికం కాదని కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు సపోజ్ రాష్ట్రపతి అధికారాలు, నువ్వు ఏ పుస్తకం తీసుకున్నా, లక్ష్మీకాంత్ తీసుకున్నా, లేకపోతే డిడి బోసు అయినా, ఆర్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ బుక్ అయినా, భారత రాజ్యాంగం తెలుగు అకాడమీ బుక్ అయినా, ఏదైనా సరే అధికారాలు అయ్యే ఉంటాయి, మారవు. కాబట్టి మనకి అందుబాటులో ఏ పుస్తకం ఉంటుందో ఆ పుస్తకాన్ని స్థూలంగా సూక్ష్మంగా చదవాలి. సో ఈ రకంగా చేసి తర్వాత ప్రతిరోజు కనీసం 1 అవర్ పాటు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి. అది చేస్తే గ్రూప్ 1 కొట్టకుండా నిన్ను ఆపేది ఎవడ ఉండడు. అండ్ ఈ ఆన్సర్లు ప్రతి గంటలో 1 గంటలో 5 ఆన్సర్లు రాసేటట్టుగా పెట్టుకోండి. అంటే ఇనీషియల్గా గంటకు ఒకటే ఆన్సర్ రాయగలుగుతాం. గ్రాడ్యువల్గా అది ఎలా మారాలి అంటే గంటలో 5 ఆన్సర్లు రాయాలి. ఎందుకంటే మనకి 3 గంటల్లో 15 ఆన్సర్లు రాయాలి కాబట్టి. అండ్ అది స్ట్రక్చర్డ్గా, ప్రాపర్ స్ట్రక్చర్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతి వారంలోనూ ఒక టెస్ట్ రాయాలి. ప్రిలిమ్స్ టెస్ట్ ఒకటి, మెయిన్స్ టెస్ట్ ఒకటి రాసేటట్టుగా పెట్టుకోండి. అంటే ఇంత చేస్తేనే ఆ పెద్ద ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ చేయకుండా ఎగ్జామ్ ఆపేయాలి, కేసులు పెట్టాలి, ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో కూడా డైరెక్ట్ సిలబస్లు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ క్వశ్చన్స్ అవే పిక్ చేశారు సార్, అవుట్ ఆఫ్ సిలబస్ రాలేదు అసలు. ఇప్పుడు మీరు రాసిన పాలిటీ బుక్ కానీ గవర్నెన్స్ అవి చాలా యూస్ఫుల్ అయినాయి సార్ మెయిన్స్కి అయితే. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. సో అవే వస్తాయి కాబట్టి అదే పుస్తకం ఏం చదివినా మెటీరియల్ అదే ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు ఫైనల్గా ఏంటంటే మనకి ఇంత వర్క్ చేస్తే కానీ మనం సర్వీస్ సాధించలేం. అది సాధించకుండా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసిందని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం కూడా పెద్ద ప్రయోజనం లేదని చెప్పి లాస్ట్ నోటిఫికేషన్ నిరూపించింది. అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఎగ్జామ్ రద్దు అవుతుందనే ఆశతో ఉన్నారు పబ్లిక్.
బట్ ఎగ్జామ్ జరిగిపోయింది, పెట్టిన కేసులు రద్దయిపోయినాయి. కాబట్టి మనం ఒకసారి ఎగ్జామ్ రాయడానికి కమిట్ అయితే ఇక దాని మీద పట్టు వదలకుండా, పట్టు సడలకుండా కొనసాగించాల్సినటువంటి అవసరం.